Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. డైట్ అన్నప్పుడు లేదంటే సరైన ఆహార పదార్థాలు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలామంది రకరకాల మెథడ్స్ ఫాలో అవుతుంటారు. కొంతమంది మొత్తానికి అన్నాన్ని స్కిప్ చేసి మిల్లెట్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. కొంతమంది మిల్లెట్స్ కూడా కాకుండా చపాతీలు, జొన్న రొట్టెలు, లేకపోతే కొంతమంది మొత్తం అసలు ఇవన్నీ స్కిప్ చేసి ఓన్లీ కర్రీస్ మాత్రమే తింటూ ఉంటారు. మరి ఆహారం ఎలా తీసుకోవాలి, ఒక డైట్ కాన్షియస్గా మనం ఉండాలి, అన్ని పోషకాలు మన శరీరానికి రావాలి అన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఆయుర్వేదిక్ డాక్టర్ చెలిమల శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్, అసలు డైట్ అంటే ఏంటి? మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నవన్నీ డైట్ కిందకు వస్తాయా లేదా మన ఇష్టానుసారంగా మనం మార్చుకుంటూ ఉన్నాం? నిజంగా చెప్పాలంటే డైట్ అనేది ఆయుర్వేదంలో చాలా మంచిగా చెప్పబడింది. అంటే ఎలా చెప్పారంటే ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, కూర్చునే పద్ధతి ఏంటి, ఎక్కడ ఏంటి అనేది అంత క్లారిటీగా ఆహార విధి అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో అవన్నీ కుదరదు. ఎందుకంటే నేను ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్టు షడ్ రుచీస్ అనేవి మన ఇండియన్ కాన్సెప్ట్. మీరు చూడండి, వేరే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మధురాంలో లవణ కటుతిక్త కషాయాన్ని ఆ కాన్సెప్టే ఉండదు. అది ఓన్లీ ఇండియన్ కాన్సెప్టే. దాని అర్థం ఏంటంటే షడ్ రుచీస్ అంటే అన్ని టేస్ట్ చేయాలి మనం. అంటే స్వీట్ తినాలి, సోర్ తినాలి, అన్నీ తినాలి. అదే ఉగాది పచ్చడి కూడా మనం చూస్తే అది చూడ అంటే దానికి ఉండే ప్రత్యేకత అది. కాకపోతే ఇప్పుడున్న మన వీక్ ఇమ్యూనిటీకి ఒకటే ఫుడ్ మీద మనం డిపెండ్ అవ్వలేము. సో అది ఆ కాన్సెప్ట్ ఎక్కడో అది మిస్లీడ్ అయిపోయి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ అనగానే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. ఒబేసిటీ, నేను లావ్ అయిపోయాను కాబట్టి నేను ఇది తినాలి, లేకపోతే నాకు షుగర్ వచ్చింది కాబట్టి నేను ఇది తినాలి అనేది డాక్టర్స్ కన్నా ముందు మనకున్న నాలెడ్జ్ వాళ్ళు చూసి దాంట్లో ఫాలో అవుతుంటారు. బట్ నిజంగా మీరు అన్న క్వశ్చన్లో డైట్ అనేది ఏంటంటే మన తత్వాన్ని మనం తెలుసుకొని దానికి తగ్గ ఆహారం తీసుకోవడం అనేది. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సన్నగా ఉన్నాము, యాక్టివ్గా ఉన్నాము. సో దాని అర్థం ఏంటంటే మన బాడీ అబ్జర్ప్షన్ ఉంటుంది. అంటే సన్నగా అంటే మరీ సన్నగా కాదు, బాడీ ఫిట్గా ఉంది. సో పాతకాలంలో ఉంటారు, రాళ్ళు తిన్నా అరుగుతాయి వాళ్ళకి అంటారు. సో అంటే ఏంటంటే మీ సిస్టమ్ బాగున్నప్పుడు మనం అన్ని టేస్ట్లు చేయాలి. బట్ అక్కడ ఏమైపోతుందంటే మనకు టైం లేదనో లేకపోతే ఇంకోటి ఏదో అని చెప్పేసి నేను అక్కడ బయట తింటాను, లేకపోతే ఈ ఫుడ్ తింటాను, లేకపోతే ఇలా చేస్తాను, అలా చేస్తాను సరే మీరే మన సిస్టాన్ని దెబ్బతీస్తున్నాం మనం. అలానే ఒకసారి పర్టికులర్గా ఆ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు మేము అనేది ఒక ప్రొఫెషనల్స్గా దానికి ఒక డైట్ ఉంటుంది. ఆయుర్వేదంలో పథ్యం అనేది పథ్యాపథ్య అన్నారు. అంతేగాని ఉట్టి పథ్యం అని చెప్పలేదు. అంటే తినొద్దు అని ఎక్కడ చెప్పలేదు, తినేవి కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే డైట్ అనేది మన శరీరం ఎంత ఈజీగా డైజెస్ట్ చేసుకునేది అనేది మనమే జడ్జ్ చేసుకోవాలి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, నాన్ వెజ్ తింటారు, రాత్రిపూట తిని డాక్టర్ గారు నాకు అంటే మాకు కేసెస్ ఉంటాయి, నా మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది అంటారు, గ్యాస్ట్రిక్ ఉంది. మీకు అర్థమైపోయింది అప్పుడు దానికి డాక్టర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఫుడ్ నేను తీసుకుంటే నాకు పడట్లేదు అట్లా అని చెప్పి దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అవాయిడ్ చేయమంటలేదు. అంటే నాన్ వెజ్ తినొద్దు అంటలేదు. మరి మనకి మించి అది అవుతుందా అంటే నేను వారంలో 2-3 సార్లు తీసుకుంటే డెఫినెట్లీ హై ప్రోటీన్ ఏమవుతుందంటే చాలా వేడి క్రియేట్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని తగ్గించేస్తుంది. కాబట్టి దాన్ని మితంగా తీసుకోవాలి. మన తెలుగులో అంటాం కదా, అతివృష్టి అనావృష్టి అంటాం. ఈ ఫుడ్ విషయంలో కూడా అంతే, అతిగా కాదు అసలుగా కాకుండా మితంగా తినడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏ ఫుడ్ అయినా కానీ హెల్తీ వాళ్ళకి. అండ్ ఇంకోటి అంటే మెయిన్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అయ్యి అన్టైమ్లీ ఫుడ్డే. అంటే ఇష్టం వచ్చిన టైంలో తినేస్తారు, అంటే నాకు ఆకలి లేదు కాబట్టి నేను తినలేదు అంటారు. మీరు ట్యూన్ చేస్తున్నారు. మనము ఇప్పుడు కొంతమంది మనం వాదించే వాళ్ళు ఉంటాం, మనము ఇండియన్ కల్చర్లో మనం అసలు బ్రేక్ఫాస్ట్ కాదు మనది, మార్నింగ్ తినేసి మళ్ళీ నైట్ తినేవాళ్ళం అంటాం. కానీ మన జెనెటిక్స్ ఇప్పుడు చూస్తే ఈ 50-60 ఇయర్స్ నుంచి మనం దీనికి అలవాటు పడిపోయాం. ఇప్పటికిప్పుడు చేంజ్ చేస్తే ఏదో అయిపోతుందని కాదు. సో దానికి తగ్గట్టుగా బ్రేక్ఫాస్ట్ మనకి హై ఎనర్జీ ఇచ్చేది కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఉండాలి. ఆ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు మనం ఇడ్లీ దోశ అంటాం, మంచిది అది. బట్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఏంటి, మన ఇడ్లీ చేసే ప్రొసీజర్ ఏంటి, ఫర్మెంటెడ్ అయిన తర్వాత రాత్రి నానబెట్టి పులిసిన తర్వాతనే మనం తింటాం. సో ఈ ప్రిపరేషన్లో చేంజెస్ చేయాలంటాను నేను. అంటే ఇడ్లీ తీసుకోవాలనుకుంటే ఇన్స్టాంట్గా చేసుకోవడం, లేకపోతే దోశ లాంటి అంటే పెసరట్టు కానీ రవ్వ దోశ, ఇలాంటి డైట్ మెయింటైన్ చేసుకుంటే ఏ తత్వం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది, రోగాలు రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీల్కి మధ్య 8 to 10 hours అయినా కానీ మనకి గ్యాప్ ఉండాలని చెప్తున్నారు. మీరు అన్నట్టుగా అయితే ఇప్పుడైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతాయి అంత లాంగ్ టైం ఉంటే. డెఫినెట్లీ. అంటే మళ్ళీ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్స్లో లంఘనం పరమౌషధం అంటాం. అంటే లంఘనం అంటే ఫాస్టింగ్ చేస్తే చాలా మటుకు కొన్ని డిసీజెస్ తగ్గుతాయి అంటారు.
అయితే మనము ఉన్న పరిస్థితులు మన డైట్ మన లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అందరికీ సూట్ కాదు. ఇక్కడ మనం ప్రతి ఒక్కరిని అందుకనే మేము 1,00,000 మంది పేషెంట్ చూసినా 1,01 మళ్ళీ కొత్తగానే, అంతేగాని వాళ్ళకి చెప్పాం కదా మీకు అది పనిచేస్తుందంటే కుదరదు. ఎవరి బాడీ టైప్ వాళ్ళని అర్థం చేసుకోవాలి. అర్థం కానప్పుడు యాజ్ ఎ ఆయుర్వేద వైద్యుడిగా మీ నాడి చూసి వాతపైత్యక ఫలం మీరు ఏంటో మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం ఏంటి నాది వాతము అన్నానంటే ఏంటి వాతం అంటున్నారంటే కొన్ని ఐటమ్స్ మన వాతాన్ని పెంచుతాయి. వాతం పెంచినప్పుడు ఏమవుతాయి, పెయిన్స్ రావటము, స్టిఫ్నెస్ రావటం ఉంటాయి, మనకు తెలిసిపోతాయి. కఫం అన్నప్పుడు షుగర్ ఎలివేట్ అవ్వడము ఇవన్నీ అవుతాయి. అవి స్వీట్స్ కానీ రాత్రిపూట పెరుగు తినడం కానీ ఇవన్నీ అవుతాయి. సో మన తత్వం తెలుసుకోగలిగితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇవి కాకుండా జనరల్గా ఇప్పుడు ఒక హెల్త్ కాన్షియస్గా అనుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు మీరు. దాంట్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అందరికీ అదే చెప్తున్నారు. ఇప్పుడు 8 hours తినకుండా ఉంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి కొంతమందికి. సో దాన్ని మనం అర్థం చేసుకొని అది ఎంతవరకు అవసరం మనకి, ఏ పర్పస్ కోసం చేస్తున్నాం. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇంకోటి ఓన్లీ ఒబేసిటీ గురించి చేస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు వచ్చే క్లినికల్స్లో మోస్ట్లీ ఈ ఫాస్టింగ్ అనేది మేము హెల్తీగా ఉండడానికని ఎవరు అన్నారు, వెయిట్ తగ్గడానికి డాక్టర్ గారు అంటారు. అయితే మీరు ఒక్క మాట మేము అనేది ఏంటంటే మనం ఫుడ్ తినడం మానేస్తే సపోజ్ ఒక 25-30 years 35 years వాళ్ళు అసలు నేను ఫాస్టింగ్ ఇంత తక్కువే ఉంటాను మిగతా ఇవన్నీ తినను చాలా ఎనర్జీగా ఉన్నారంటే ఒక సర్టెన్ పీరియడ్ మీ ఏజ్ అయిన తర్వాత బాడీలో న్యూట్రియంట్స్ ఎక్కడ ఉంటాయి, స్టోరేజ్ అనేది మనం ఇప్పుడు తింటేనే కదా ఉండేది. అండ్ ఉట్టి ఫ్యాట్ మాయలో పడిపోయి బాడీకి కావాల్సిన అదర్ న్యూట్రియంట్స్ని కూడా మనం ఫ్లష్ అవుట్ చేస్తున్నాం. సో అవి కరెక్ట్ కాదు. మీరు చెయ్యాలి అనుకుంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మేము చదివే నెలలో ఒక 2 రోజులు కంప్లీట్ ఫాస్టింగ్ ఉండండి. ఆ ఫాస్టింగ్ కూడా లిక్విడ్స్ కానివ్వండి, ఆ టైంలో మజ్జిగ లాంటిది ఫ్రూట్స్ లాంటివి తీసుకొని బాడీని గట్టి క్లీన్ చేసుకోవడానికి ఉండాలి ఆ ఫాస్టింగ్. ఎందుకంటే మనం అక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ ఏ టైంలో ఆ ఫుడ్ అంతా తిన్నది అక్యూములేట్ అయ్యి లివర్ ఏం చేస్తుంది, హార్డ్ అయిపోతుంది. మీరు చూడండి ఎన్ని డిసీజులు ఏవి తిరిగినా అటు ఇటు తిరిగినా అది లివర్ మీదకే వస్తుంది. లివర్ అబ్జార్ప్షన్ బాగుంటే ఏదైనా కానీ అది అబ్జర్వ్ చేసుకొని మెటబలైజ్ చేస్తుంది. అది దెబ్బతిన్నప్పుడే వ్యాధులు అనేవి వస్తాయి. సో ఈ లివర్ క్లిన్జింగ్ కోసము ఇన్ఫాక్ట్ చాలా మంది మీరు చూస్తే ఫ్యాటీ లివర్కి వాళ్ళు చెప్పేది కూడా అంతే, ఆ నెలకు ఒకసారి ఫాస్టింగ్ ఉండండి అంటారు. ఎందుకంటే అట్లా నెలకి 1-2 సార్లు ఫాస్టింగ్ వల్ల గట్ క్లీన్ అవుతుంది. అది డెఫినెట్లీ హెల్దీ వేగా మంచిగా ఉంటుంది. ఉట్టి ఒబేసిటీ గురించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారంటే మేబీ వెయిట్ లాస్ అవుతారేమో కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ కూడా కరెక్ట్ కాదు. లైక్ మిల్లెట్స్ అనేవి కూడా మనం వింటుంటాం, నేను మిల్లెట్సే తింటాను చాలా బాగుందంటే మళ్ళీ నేను అదే చెప్తాను, మనం రైస్కి అలవాటు పడ్డది మనది. సడన్గా ఆపేసినా మనం ఆ అసంతృప్తి ఉంటుంది, డైట్ తీసుకోవడంలో కూడా అది ఉండదు. ఏదో కొంతమందికి అలవాటు అయిన వాళ్ళు ఓకే తీసుకోవడం తప్పేం లేదు. దానికి కూడా మళ్ళీ హిస్టరీ బ్యాక్ చూసుకుంటే మన ఇండియన్ ఏమంటారంటే చాలా పూర్ కంట్రీ ఉండేది ఒకప్పుడు. మనం వీటి మీదే ఆధారపడే వాళ్ళము, ఈ కార్బోహైడ్రేట్ ఈ రైస్ లేదు కాబట్టి ఆ టైంలలో పశువులకు పెట్టేవాళ్ళు, వాళ్ళు తినేవాళ్ళం అనేవాళ్ళు కాబట్టి ఆ టైంకి అది సెట్ అయింది. బట్ ఇప్పుడు అంటే దానివల్ల రాంగ్ ఏం లేదు. ఇప్పుడు మాకు వచ్చే పేషెంట్స్ చాలా మంది మిల్లెట్స్ తీసుకొని చాలా మంచిగా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అదేదో కంపల్సరీ వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను అనేది కాదు. మన బాడీ టైప్ ఏంటి ఇప్పుడు అన్నీ ఉండాలి, మితంగా ఉండాలి. ఓకే. సో లాంగ్ టైం ఒకటే ఫుడ్, ఇప్పుడు అన్నం తిన్నా కొన్ని సంవత్సరాల పాటు అన్నం తిన్నా దానివల్ల డేంజరే, మిల్లెట్స్ తిన్నా అందుకని చపాతీ తిన్నా మనం అందుకని ఏం చేయాలి, ఇప్పుడు వారంలో మనం వేసుకోవాలి. ఒక 3 days మిల్లెట్స్ అనుకుంటే ఇంకో 3 days మనం రైస్ తీసుకోవడము, ఇంకో 1 day లైట్ ఫుడ్ డైట్ ఉండేటట్టు చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇది ఒక ఏజ్ తర్వాత అంటే నా సజెషన్ ఏంటంటే 30-35 years వరకు మనకి ఏది డైజెస్ట్ అయినా అంటే ఇంట్లో చేసిన ఫుడ్ హ్యాపీగా ఏమైనా తీసుకోవచ్చు. వాటిలో మనం రిస్ట్రిక్షన్ పెట్టుకోకూడదు. బయటవి ఎప్పుడు ఏ ఏజ్లో కూడా ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఓకే. అండ్ మనం లిక్విడ్ ఫాస్ట్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు 1 weekలో ఏదో ఒక రోజు చాలా మంది ఏం చేస్తున్నారు, ఓన్లీ వాటర్ లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇది సజెస్టబుల్ అంటే ఇది ఏజ్ ఫ్యాక్టర్ మీద కూడా ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మీరు జనరల్గా 40 years వాళ్ళలో ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే 40-45 yearsకి ప్రీ డయాబెటిక్ అంటున్నాము. సో వాళ్ళకి మీరు ఫుడ్ లేకుండా ఉంటే దానివల్ల ఏంటి బాడీలో అన్ని సెల్స్ అనేవి డిమినిష్ అవుతాయి, అంటే వాటికి కావాల్సిన పోషణ లేకపోతే అవి డ్యామేజ్ అవుతాయి. సో మీరు చూస్తే ఎందుకు 45-50 yearsకి కూడా హెమరేజిక్ స్ట్రోక్స్ వస్తున్నాయి. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇవ్వకుండా వాటిని ఒకటే పర్పస్ గురించి నేను వెయిట్ ఇంకోటి అనుకుంటే కొన్నిసార్లు అవి డ్యామేజింగ్ కూడా ఉంటాయి. సో ఏజ్ వాళ్ళకని 40-45 వాళ్ళకి కంపల్సరీ ఇంత స్ట్రిక్ట్గా లిక్విడ్ డైట్ లేకపోతే ఫాస్టింగ్ అనేది అడ్వైజబుల్ కాదు. ఓకే. ఈరోజైతే
కొంత తెలుసుకున్నాం సార్. ఇంకా చాలా డౌట్స్ అయితే మిమ్మల్ని అడగాల్సి నేను ఉన్నాయి. తప్పకుండా అంటే నేను అనేది ఏంటంటే ఆ డౌట్స్ ఉన్నప్పుడు ఒక ఆయుర్వేదిక్ వైద్యుడిని అంటే నేను అనేది ఏదో ట్రీట్మెంట్ గానో అది కాదు, మేము ఇచ్చే సజెషన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేని. ఇప్పుడు మీకు డౌట్ ఉంది ఈ డైట్ వల్ల ఒకవేళ హెవీ అయిపోతే ఏమవుతుంది గ్యాస్ట్గా, దానికి సింపుల్ మేము చెప్పే రెమెడీస్ కూడా ఉంటాయి. ఇంట్లో ధనియాలు లాంటివి తీసుకోండి, ఇంగువ లాంటివి తీసుకోండి అనేది సజెస్ట్. సింపుల్ చిట్కాలు, కాస్ట్ ఎఫెక్టివ్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకే. అంటే నేను అనేది తెలియకుండా ఏదేదో చేసేసి తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకా ఏదో చేయడం కన్నా ఫస్ట్ ప్రాపర్ అడ్వైస్ తీసుకొని ఏది ఏమైనా అది షుగర్ పేషెంట్స్ అని కాదు, జనరల్గా కూడా హెల్తీగా ఉండాలంటే రెండు మనం వింటాం. మెటబాలిజం అంటాం, అనబాలిజం, కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ బ్రేక్ డౌన్ చేస్తేనే వీఆర్ హెల్తీ. అది కాలేనప్పుడు మనకి చెప్తాయి సిమ్టమ్స్. ఇప్పుడు తిన్న తర్వాత నాకు అనీజీగా ఉంది ఇది అన్నప్పుడు ఎక్కడ చేంజ్ చేయాలి, మనం మితంగా తీసుకుంటే దట్స్ ఎ హెల్తీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.